హిస్టరీ రిపీట్స్. సో ఆల్రెడీ వీళ్ళిద్దరి పేరు ఎప్పుడు ప్రజలు ఎవరైతే సినిమాలకు వెళ్తారో వాళ్ళకెప్పుడు మైండ్లో అస్సలు వ్యానిష్ అవ్వని ఒక బ్యూటిఫుల్ పేరు వీళ్ళిద్దరు. సో మళ్ళీ హిస్టరీ రిపీట్ అవబోతోంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు #you. సో మన ఆనవాయితీ ప్రకారం అందరూ ఒకసారి జయబాలని కొట్టేయండి. సో ఇప్పుడు మనకు వచ్చిన న్యూస్ ప్రకారం బాలకృష్ణ గారు, నయనతార గారు ఏదైతే ఒక అవైటెడ్ సినిమా గురించి మనం మాట్లాడుకున్నామో NBK 111 సినిమాలో బాలకృష్ణ గారు, నయనతార గారు పేరప్ అవుతున్నారని కూడా మనకు తెలుస్తోంది. సో అది కూడా గోపీచంద్ మలినేని గారి డైరెక్షన్లో, SS తమన్ మ్యూజిక్ డైరెక్షన్లో సినిమా అయితే తెరకెక్కబోతోంది. ఆ సినిమా సంక్రాంతికి కానీ లేకపోతే ముందే దసరాకే సినిమా విడుదలయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ ఈ యొక్క విషయాలు చూస్తుంటే చాలా కోయిన్సిడెంటల్గా ఉంది. ఆల్రెడీ మనం చూసుకోవచ్చు, సింహ సినిమా ఏదైతే జయసింహ సినిమా లేకపోతే శ్రీరామరాజ్యం సినిమాలు మనం కంపేర్ చేస్తే కంప్లీట్గా 3కి 3 ఒక హ్యూజ్ రెస్పాన్స్ని అయితే క్రియేట్ చేశాయని చెప్పుకోవచ్చు. అమాంగ్ ఆడియన్స్ బాలకృష్ణ గారి చైర్ స్టెప్ ఏదైతే బాగా వైరల్ అయిందో అది జయసింహ. బాలకృష్ణ గారి నటనతో సినిమాని పుల్ చేసిన వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ, బంగారు కొండ అనే సాంగ్లో కెమిస్ట్రీ వర్కౌట్ అయిన సింహ సినిమా కానీ, ఒక మన హిస్టరీ, మన చరిత్ర, మన కల్చర్ని చూపిస్తూ మన రాముడి అవతారాన్ని ఎత్తిన బాలకృష్ణ గారు, సీతాదేవి అవతారాన్ని ఎత్తిన నయనతార గారు మళ్ళీ పేరప్ అవుతున్నారని తెలుస్తుంటేనే చాలా యునిక్గా ఉంది. అండ్ మనం మాట్లాడుకోవాల్సిన ఏకైక ఒక్క మేజర్ పాయింట్ ఏంటంటే శ్రీరామరాజ్యంలో ఉండే ఆ జానర్ వచ్చేసి మైథలాజికల్ అండ్ హిస్టరీ గురించి రిప్రజెంట్ చేస్తే, సింహ సినిమాలో కంప్లీట్గా ఒక ఫ్యాక్షనిస్ట్ మాస్ కమర్షియల్ సినిమా మనం చూస్తే, జయసింహ కూడా కొంచెం అలాగే ఉంటుంది. సో ఒక ఎంటర్టైనర్ సినిమా జయసింహ. సో ఈ 3 సినిమాల్లో జానర్స్ అనేవి కొంచెం స్లైట్గా ఈ 2 సినిమాల్లో సింహ జయసింహలో సిమిలర్గా ఉన్న, మైథలాజికల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ అటెంప్ట్ చేసిన ఒక పోర్షన్ ఏదైతే ఉందో అది బాగా అలరించిన, ఈసారి ఈ 3టికి ధీటుగా ఇంకా హయ్యెస్ట్ జానర్ని ఎక్స్ప్లోర్ చేస్తున్న వీళ్ళిద్దరి పేరుకి నిజంగా ఒక హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ ఏజ్లో బాలకృష్ణ గారు ఒక బొంబాయి మాస్ మాఫియా బ్యాక్డ్రాప్లో కనిపించబోతున్నారు అంటుంటేనే ఒక గూస్ బంప్స్. అండ్ కంప్లీట్గా ఎలా చేస్తారు, ఎలా చూపించబోతున్నారు అనే ఒక క్వశ్చన్ మార్క్ అనేది కంప్లీట్గా అందరినీ వెంటాడుతుంది. అండ్ గోపీచంద్ మలినేని గారి హయ్యెస్ట్ స్ట్రాటజీ, హయ్యెస్ట్ పాయింటే వచ్చేసి, హయ్యెస్ట్ వ్యూయింగ్ పాయింట్ వచ్చేసి మాస్ కమర్షియల్ సినిమాలు. ఏదైతే మనం చూసామో మన వీరసింహారెడ్డి లాంటి సినిమాలు తీసే ఆయన సడన్గా ఒక బొంబాయి మాఫియా బ్యాక్డ్రాప్ లైక్ దే కాల్ హిమ్ ఓజీ, పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమా లాగా ఒక బొంబాయి మాస్ మాఫియా బ్యాక్డ్రాప్ లో కనిపించబోతున్నారు అనే ఒక పాయింటే చాలా థ్రిల్లింగ్ గా కనిపిస్తే, ఇప్పుడు దాంట్లో ఉన్న ఏకైక ద మెయిన్ లీడింగ్ క్యాస్ట్ ఎవరితో, బాలయ్య గారితో పక్కన యాక్ట్ చేసే క్యారెక్టర్ని నెమ్మదిగా రివీల్ అవుతున్న న్యూసెస్ బయటకు వస్తుంటే అందులో కనిపించిన ఏకైక పేరు నయనతార గారు. సో నయనతార గారి పోర్షన్ కూడా చాలా అద్భుతంగా ఉండబోతుందని కూడా తెలుస్తుంది. సో వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఆల్రెడీ 3 నోటబుల్ సినిమాలు వచ్చాయి కాబట్టి ఇది ఇంకొక రిమార్కబుల్ సినిమాగా మారబోతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే వీళ్ళిద్దరి కాంబినేషన్ ఆల్రెడీ మనం ప్రీవియస్గా చూసాము. అండ్ ఈసారి కొత్త జానర్లో ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అనేది ఇంకా బాగా హుకింగ్ పాయింట్ అనిపిస్తుంది. అండ్ వీళ్ళిద్దరి మధ్యలో మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, ఏదైతే మనకి వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఒక రొమాంటిక్ సాంగ్ కానీ, ఒక లవ్ సాంగ్ కానీ, ఒక లవ్ రిప్రజెంట్ చేసే సాంగ్ ఏదైనా పెడితే ఇంకా అద్భుతంగా ఉంటుందేమో అని చెప్పేసి నా ఒపీనియన్. ఆల్రెడీ మనం చూసాం బంగారు కొండ అనే సాంగ్ ఇప్పటికీ ప్లేలిస్ట్లో ప్రతి ఒక్కళ్ళు వింటూనే ఉంటారు. మీ ప్లేలిస్ట్లో కూడా పక్కా ఉంటే కింద సింహ అని కమెంట్ చేయండి. సో అంటిల్ దెన్ జై బాలయ్య అని కూడా కమెంట్ చేయొచ్చు మీరు. సో ఇలా హిస్టరీ రిపీట్ అవుతుందనే పాయింట్ వీళ్ళిద్దరు క్యాస్ట్ వైజ్, అదే ఒక సినిమాని తీసుకోవడంలోనే ఒక కాస్ట్ అండ్ క్రూ ఎలా అయితే రిప్రజెంట్ చేస్తారో అలా మెయిన్ కాస్ట్ బాలకృష్ణ గారు అండ్ మన నయనతార గారిని కనిపించబోతుంటేనే ఒక సిక్సర్ లాగా కనిపిస్తుంటే, ఇటువైపు క్రూ వైజ్ గా చూసుకుంటే తమన్ గారు అండ్ గోపీచంద్ మలినేని గారు కూడా ఇంకొక సిక్సర్ అని చెప్పుకోవచ్చు. సో ఇటువంటి
ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకుండానే ఇటువంటి సిక్సర్లు కొడుతుంటే ఇంకెంత అవుట్ ఆఫ్ బౌండరీ స్టేడియంకి బయటకు వెళ్ళిపోయే దద్దరిల్లిపోయే షాట్స్ ఇంకెంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫ్యూచర్లో అప్డేట్స్ అనేవి మనం చూడాలి. అఖండ 2 తర్వాత కొంచెం బ్రేక్ అయితే వచ్చింది. సో ఆ బ్రేక్ని కంప్లీట్గా ఈ సినిమా మినిమైజ్ చేసేసి నలిపేసి మింగేసి పడేస్తుంది అనమాట. సో ఏదైతే డాకు మహారాజ్ ఆయన ఏకైక స్ట్రాటజీ బాలయ్య గారిది వచ్చేసి ఇయర్లీ 2 సినిమాలు దింపి ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేయడమే ఆయన పని. దాంతోపాటు అన్స్టాపబుల్, దాంతోపాటు అక్కడ పాలిటిక్స్ కూడా ఆల్ ఇన్ వన్ మ్యాన్, ఆల్ రౌండర్ బాలకృష్ణ గారిని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. సో అఖండ 2 తర్వాత కూడా ఏదైతే మనం లైనప్ చెప్పుకున్నామో గోపిచంద్ మల్లినేని గారి తర్వాత హనీఫ్ అదేని గారు కానీ, హరిశంకర్ గారు కానీ, వివేకాత్రేయ గారు కానీ, అనిల్ రావిపూడి గారు కానీ, సో ఇటువంటి కాస్ట్ ఇటువంటి క్రూ ఏదైతే ఉన్నారో ద మెయిన్ డైరెక్టర్స్, సో వాళ్ళని ఇంకా తొందరగా సినిమాలు చేసి ఇయర్కి 2 దింపితే బాలకృష్ణ గారి స్టార్టమ్ ఏదైతే ఉందో అది ఇంకా ముందుకెళ్తుందని మనస్ఫూర్తిగా కోరుకున్నా. అండ్ దట్స్ ఆల్. హిస్టరీ అనేది పక్కా రిపీట్ అవబోతుంది. సో మీరు కూడా ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఖచ్చితంగా కింద అయితే కమెంట్ చేయండి. అంటే దాని ఒక్కసారి జై బాలయ్య అని కామెంట్స్లో గట్టిగా మాకు వినిపించేటట్టు, రీసౌండ్ వచ్చేటట్టు కామెంట్స్లో కొట్టేయండి. Until then, keep watching #you. This is Karthik signing off.